చచ్చే ఏ ట్యూన్ చేద్దామన్నా రొటీన్ గా ఉంటుంది. కొత్త ట్యూన్ రావడం లేదే. 2 రోజుల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ట్యూను రాక లిరిక్ లేకపోతే ఎలాగే? మావా, నా శీలానికి వచ్చిన కళంకం నీ శీలానికి రాకూడదు. నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెయ్యి, నేను బయట కాపలా ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు మావా. నీ కాపలా నాకేం అక్కర్లేదు. నేను స్నానం చేస్తుంటే బయట వాళ్ళకి లోపల మనిషి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజల వద్దకే స్నానం అంటూ తలుపులు తెరిచే స్నానం చేస్తావా? చూడేం చేస్తాను. ఏం చేస్తాడబ్బా? నన్నర నన్నర నన్న ఓహో నర నన్నర నన్నర నన్న ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే. ఇక్కడ నుంచి ఒక పాట వినిపించింది. ఆ పాట పాడిన అమ్మాయి ఎవరో చూసి వచ్చేస్తాను. ఇది లేడీస్ హాస్టల్, మగవాళ్ళకి ఎంట్రీ లేదు. అలాగా, వెళ్ళేస్తాను మేడం. రే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. బెస్ట్ ఆఫ్ లక్ మావా. తప్పకుండా ఈ ఉద్యోగం నీకే వస్తుంది. అందర్ ఉల్లు కా పట్టే బాహర్ ఆ జాओ. మనకు అప్పించిన సేటు ఇప్పుడు ఏం చేద్దాం రా? తప్పదుగా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. హాయ్ హాయ్. హలో సేట్. हम आपके है कौन? नहीं नहीं नहीं, दिलवाले दुल्हनिया ले जाएंगे. अंदाज अपना अपना. సాలే హిందీ సినిమా టైటిల్స్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారు బే. అయితే తెలుగు సినిమా టైటిల్ చెప్పి తప్పించుకుంటా. నా 2000 ఎప్పుడు ఇస్తారు బే? చూడు సేట్, ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఉద్యోగం రాగానే నీ బాకీ తీర్చేయటమే కాదు, కావాలంటే నీకే తిరిగి అప్పిస్తాం. ఆ ఉద్యోగం నీకే వస్తుందని గ్యారంటీ ఏమిటి? ఇదే గ్యారంటీ. ఇన్ని మెరిట్ సర్టిఫికెట్లు ఇండియాలో ఇంకెవరికి ఉండవు. అచ్చా, ఇవన్నీ చూస్తే తప్పకుండా ఉద్యోగం ఇస్తారా? చచ్చినట్టు ఇస్తారు. ఆహా, వీటికి అంత వాల్యూ ఉంటే నా బాకీ తీర్చి తీసుకోపోండి. నా మాట సేట్. మర్యాదగా 2 రోజుల్లో నా బాకీ తీర్చి ఫైల్ తీసుకెళ్ళండి, లేదంటే ఈ సర్టిఫికేట్స్ అన్ని కాల్చి బూట మీకు పార్సిల్ చేస్తాను. చూసావా మావా, పరీక్షలో ఫెయిల్ అయిన నేను, పాస్ అయిన నువ్వు, ఇద్దరం జీవితంలో ఓడిపోయాం. బాధపడకురా. చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది, జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది.